సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం, జిల్లా వరంగల్లోని స్వయంభూ లింగేశ్వర స్వామి దేవాలయం, శివానగర్ రామాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకొని ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ దేవాలయాన్ని సందర్శించుకొని స్వామివారి అభిషేకాలు నిర్వహించారు. సంతోషిని पंपो लाइन है यहाँ पब्लिक ఎందుకు ఆగింది భయ్యా నువ్వు లాइन पंपा का नजरा लाइट ना दिला वेद वेद्याय नमः वेदांत धाराय नमः चिंता समेत श्री रामचंद्र स्वामी नमो नमः ओम लक्ष्मी जलाक्षांग धाक्षा सेवत्सक्षे एवं कराय हरेहं देवंगेराय मंगलम अश्रुश्रेष्ठ कस्तूरे माधव वादिदोरे नमस्ते गिरिराजाय देवराजाय मंगलम राजीव लोचनाय नमः रघु पुंगवाय नामधीश सकुटुंबस्य वसुड गोत्रोद्भवस्य सुधाकर नामधीश इंदिरा नामधीश रंजित नामधीश भावर नामधीश सहस्राण పండుగ సందర్భంగా 4 దేవాలయాలు వెళ్ళి పూజ చేసుకొని మొక్కులు సమర్పించుకొని మరి దైవ దర్శనం చేసుకొని భక్తులతో మాట్లాడి మరి శివ దర్శనం చేసుకొని రావడం జరిగింది. దేశాయపేట, రాజ్పూర్గా, కోట్ వరంగల్, మళ్ళీ శివనగర్ ఈ 4 టెంపుల్స్ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు, మహిళలు దేవ దర్శనానికి క్యూలు కట్టి ఈరోజు శివరాత్రి సందర్భంగా వాళ్ళు పవిత్ర హృదయంతో మరి ఉపవాసం చేస్తూ, జాగారం చేస్తూ, శివుడి కోసం పూజలు చేస్తూ ఒక రోజంతా కూడా వారు సేవలకు అంకితమవుతారు. మరి ఈ పండగ రోజు ఏది చేసినా కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అనేటువంటి ఒక పునర్జన్మ కూడా ఉండదు అనేటువంటి ఒక నమ్మకం భక్తుల్లో ఉంది. శివపార్వతులను మరి కొలిస్తే భార్యాభర్తల బంధం కూడా పవిత్రంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ దృష్ట్యా మహిళలు ఎక్కువగా ఈ శివరాత్రిని కానీ శివపార్వతులను కానీ ఎక్కువగా పూజ చేస్తారు. ఆ క్రమంలో ఈరోజు అందరినీ కూడా కలిసి రావడం, పూజించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు ఈరోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం కూడా, రెండు కలిసి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరూ మహిళలు హ్యాపీ శివరాత్రితో పాటు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్తూ ఎక్కడికి వెళ్ళిన మహిళలు శాలువాతో సన్మానించి వారి యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శివరాత్రి పండుగ